ఫైనల్ లోపలైతే వచ్చేసినాము. సో ఫైనల్లీ మన బోర్డింగ్ పాస్ అయితే వచ్చేసింది. మన బ్యాగ్ చెకింగ్ కూడా అయిపోయింది. ఐటమ్స్ వచ్చేసి నాట్ అలౌడ్ అన్నమాట. కేఎఫ్సి కూడా ఉంది, బార్ కూడా ఉంది గైస్. ఇక్కడ నీలాపూర్ ఇక్కడ కూడా ఉంది. సో గైస్ ఫైనల్లీ గేట్ నెంబర్ 104 దగ్గర అయితే వచ్చేసినాం. మన బస్ అయితే వచ్చేసింది. उड़ान के दौरान कुछ మా ఛానల్లో అన్ని వీడియోస్ మిస్ కాకుండా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. హలో గైస్, వెల్కమ్ టు సతీష్ లగర్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వీడియో వచ్చేసి నా ఫస్ట్ ఫ్లైట్ జర్నీ అనమాట. అండ్ నేను ఒక ప్లేస్కి అయితే వెళ్తున్నా, అదేంటో నేను లాస్ట్లో ఎండ్లో అయితే చెప్తాను. అండ్ ఇంకొకటి వచ్చేసి నేను సోలోగా వెళ్తున్నా, అంటే ఒక్క ఆయననే వెళ్తున్నా. బికాస్ మా ఫ్రెండ్స్ అయితే నిన్ననే వెళ్ళిపోయారు, అంటే ఈరోజు సాటర్డే, నిన్న ఫ్రైడేనే వెళ్ళిపోయారు. అండ్ నాకు ఆఫీస్ ఉండే, సో అందుకే నేను డైరెక్ట్ ఫ్లైట్లో వెళ్ళిపోతున్నా. అండ్ ఇంకొకటి ఏంటంటే మా ఫ్రెండ్స్ కన్నా ఫస్ట్ నేను వెళ్ళిపోతాను అనమాట. సో మార్నింగ్ నాకు 11 o'clock ఫ్లైట్ ఉండే. సో ఫస్ట్ ఫ్లైట్ జర్నీ అనమాట. సో అంటే ఫస్ట్ ఎవరైతే ఫ్లైట్ ఎక్కుతారో వాళ్ళకు మొత్తం నేను ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను ఈ వీడియోలో. సో చూస్తుండండి, స్టే ట్యూన్. సో నేనైతే మార్నింగ్ 8 o'clock రీచ్ అయిపోయాను ఎయిర్పోర్ట్కి. నా ఫ్లైట్ వచ్చేసి 11:10 ఉండే. సో 3 hours ముందే ఎందుకు వచ్చినా అంటే ఇక్కడ మనకు బోర్డింగ్ పాస్ తీసుకోవాలి అండ్ కొన్ని వర్క్స్ ఉంటాయి, అంటే చెకింగ్ అవుతుంది. సో దానికి మినిమం ఒక 2 hours అయితే పడుతుంది. సో అందుకే నేను 3 hours బిఫోర్ వెళ్ళిన. అండ్ ఎయిర్పోర్ట్ కూడా చూడవచ్చు మంచిగా, ఒక టైం ఉంటుందని. సో నేనైతే ర్యాపిడో బుక్ చేసుకొని వచ్చేసిన. సో ర్యాపిడో బైక్ పైన వస్తే మనకు ఎంట్రీ ఉండదు, సో కిందనే వదిలేస్తాడు అనమాట. సో మనం అక్కడ నుంచి ఇక్కడ లోపల వచ్చి మనకు 3rd floorలో వెళ్ళాలన్నమాట. సో నేనైతే ఇక్కడ అన్నీ షూట్ చేసుకుంటూ అయితే వెళ్తున్నా పైన. సో నిజంగా లోపల అయితే మంచిగా ఉంది, వ్యూ మాత్రం మంచిగా ఉంది. సో ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అనుకోండి ఇక. సో నేను కింద దిగిన బైక్. సో ఇది ఎవరైతే క్యాబ్ బుక్ చేసుకుని వస్తారో సో వాళ్ళు డైరెక్ట్లీ ఇక్కడ రావచ్చు. సో ఇక్కడ వచ్చాక ఎంట్రన్స్ దగ్గరనే మనకు ఆధార్ కార్డ్, ఇంకా మనకు ఫోన్లో బోర్డింగ్ పాస్ అనేది ఉంటుంది కదా, సో అది చెక్ చేస్తారు. సో ఒరిజినల్ ఆధార్ కార్డ్ అయితే తీసుకురండి. సో అక్కడ చెక్ చేసినా మనకు లోపల పంపిస్తారు. అండ్ ఇక్కడ వచ్చినాక మీకు ఏమైనా డౌట్ ఉంటే అక్కడ ఇక్కడ ఎవరైతే ఐడి కార్డ్ వేసుకొని నిల్చుంటారో వాళ్ళకి అడగవచ్చు. సో డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్కి వేరే వేరే సెక్షన్స్ ఉంటాయి మనకు బోర్డింగ్ పాస్ తీసుకోవడానికి. సో నాకు వచ్చేసి అండ్ బోర్డింగ్ పాస్కి వచ్చేసి కొంచెం లైన్ ఉంటుంది. సో నాకు వచ్చేసి ఒక 15 to 20 minutesలో మన బోర్డింగ్ పాస్ అయితే వచ్చేసింది. సో ఇదే అన్నమాట బోర్డింగ్ పాస్. సో ఇది అంత మ్యాండేటరీ అని కాదు, మన ఫోన్లో ఆన్లైన్లో నడిచిపోతుంది. బట్ ఇక తీసుకోవాలంటే ఇక ఫస్ట్ ఫ్లైట్ జర్నీ కదా, సో నేనైతే తీసేసుకున్నా. అండ్ ఇంకొకటి ఏంటంటే లగేజెస్ ఇక్కడ. సో లగేజెస్ కావాలంటే మనం బుకింగ్ చేసుకునేటప్పుడే మనకి ఎన్ని కేజెస్ ఏందని అందులోనే మెన్షన్ చేయాలి. సో అది చేసిన తర్వాతకి ఎక్కడైతే నేను బోర్డింగ్ పాస్ తీసుకున్నానో సో అక్కడనే ఇచ్చేస్తే వాళ్ళు తీసేసుకొని మనకు డెస్టినేషన్ మనం ఎక్కడైతే దిగుతామో డైరెక్ట్ అక్కడనే కలెక్ట్ చేసుకోవాలి మన లగేజెస్. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆ లగేజెస్లో ఎలక్ట్రానిక్స్ అంటే ఛార్జర్ కానీ ఏం ఎలక్ట్రానిక్ వస్తువు అయితే పెట్టొద్దు. సో మీ ఛార్జర్ ఉన్నా ఏమున్నా మీ హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకోవాలి. సో అదే హ్యాండ్ బ్యాగ్ ఏంటంటే మనం డైరెక్ట్ ఫ్లైట్లో తీసుకోవచ్చు. సో అందులో జస్ట్ ఏమేమి కావాలో అవి అయితే పెట్టుకోండి. సో నేనైతే నాకు జస్ట్ ఒక బ్యాగే ఉండే. సో నా ఛార్జర్, సో నా బట్టలు అన్నీ ఒకటే దాంట్లో వచ్చేసినాయి. సో అది తీసేసుకొని ఇక మన బోర్డింగ్ పాస్ కూడా తీసేసుకున్నా. సో బోర్డింగ్ పాస్లో మనకు గేట్ నెంబర్ ఇస్తారు. సో మన ఫ్లైట్ ఏ గేట్ నెంబర్ దగ్గర ఉందని సో అందులో మెన్షన్ చేసి ఉంటుంది. సో నాది వచ్చేసి 104 ఉండే. సో నేనైతే ఇక్కడ చూస్తున్నారు కదా గేట్ నెంబర్ 1 to 20. సో అది గేట్ నెంబర్ చూసుకుంటే వెళ్ళిపోవడమేగా. సో నేనైతే అట్లా వెళ్తూ సో ఫైనల్లీ మన గేట్ నెంబర్ 104 దగ్గర అయితే వెళ్ళిపోయినా. సో చూస్తుండండి, స్టే ట్యూన్.
గేట్ నెంబర్ 15 దగ్గర వచ్చినాం. ఇప్పుడు ఇంకా 104 అంటే ఇంకా అమ్మదేవా చాలా దూరం నడవాలి ఇంకా. గేట్ నెంబర్ 15 దగ్గర ఉన్నాము. అసలు డైరెక్ట్ 104 దగ్గర మన గేట్ నెంబర్ రాగానే కలుగుతాం. ఇక్కడ పల్స్ అండ్ జ్యువెలరీ షాప్ కూడా ఉంది, బట్టల షాప్ అన్నీ ఉన్నాయి అనుకోండి ఇక్కడ. సో గేట్ నెంబర్ చూసి వెళ్ళిపోవడం. సో మన ఫ్లైట్ వచ్చేసి లెవెల్ 10కి ఉంది. సో అప్పటిదాకా వెళ్ళిపోతాం. అందుకే అంటారు లైక్ మన ఫ్లైట్ టైమింగ్ ముందు ఒక 3 hours ముందు వచ్చేసేయాలి. సో బెస్ట్. నీలాపూర్ ఇక్కడ కూడా ఉంది. సో గైస్ ఫైనల్లీ గేట్ నెంబర్ 104 దగ్గర అయితే వచ్చేసినాము. సో ఇంకా మన ఫ్లైట్కి అయితే ఇంకా మస్తు టైం ఉంది. సో ఇక వెయిట్ చేద్దాం. మన బోర్డింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఇక్కడ బస్ కూడా వచ్చేసింది. సో ఫస్ట్ 1 to 10 seats వాళ్ళకైతే అలో చేస్తారు. ఇక మనకు వచ్చేసి 12 అన్నమాట. సో వెళ్దాం మనం కూడా. సో మనకు ఇచ్చినప్పుడు మనం కూడా వెళ్ళిపోతాం. సో గైస్ మన బస్ అయితే వచ్చేసింది.
ఫైనల్లీ ఫ్లైట్లో అయితే వచ్చేసినాం. Our Hello 60 magazine is available for your reading delight and many choices. Thank you. And girls, we extend a warm welcome to our Indigo Blue Chip members aboard. Enjoy your flight. कृपया इस महत्वपूर्ण सुरक्षा जानकारी पर ध्यान दें। सर तरह फीते को खींचें और पेटी खोलने के लिए फ्लैग को उठाएं। उड़ान के दौरान कुर्सी की पेटी बांधे रखें। इस विमान में 4 आपातकालीन द्वार हैं, 2 सामने और 2 पीछे। फर्श पर लगी प्रकाशमान पट्टियां आपको निकटतम निकास तक पहुंचने में सहायता करेंगी। आपके लिए ब्रेल में एक सुरक्षा
ఫైనల్లీ ఫ్లైట్ అయితే దిగేసినాము. సో వెనకాల చూసుకోవచ్చు, అదే మన ఫ్లైట్. సో చలో గైస్, సో ఇదైతే ఇంతే వీడియో. సో నెక్స్ట్ పార్ట్ 2లో కలుద్దాం. సో అప్పుడు దాకా ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సతీష్ లైగర్ యూట్యూబ్ ఛానల్.